హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువస్రాజ్ యూట్యూబ్ ఛానల్. రాజమండ్రిలో రీసెంట్గా ఓపెన్ చేసిన ప్రసాద్ ఆదిత్య మాల్కి వచ్చేసాం. ముందుగా బైక్ని పార్కింగ్ ఏరియాలో పెట్టడానికి పార్కింగ్ ఏరియాకి వెళ్ళాము. పార్కింగ్ ఎంట్రన్స్లో బైక్కి ఒక పార్కింగ్ స్లిప్ ఇస్తారు. ఇది లేకపోతే మనం వెళ్ళినప్పుడు మన బైక్ తీసుకెళ్ళడం కొంచెం కష్టమే సుమా. అలా పార్కింగ్ ఏరియాలో బైక్ పార్క్ చేసి పార్కింగ్ నుంచి డైరెక్ట్గా లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ఉంది మాల్లోకి. ఇది మాల్లో గ్రౌండ్ ఫ్లోర్. ఇది ప్రజెంట్ ఈ మాల్లో కన్స్ట్రక్షన్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల మల్టీప్లెక్స్ ఒకటే రన్ చేస్తున్నారు. అతి త్వరలోనే కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మాల్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా లిఫ్ట్ ఎక్కి 4th ఫ్లోర్ దిగవలసిన నేను నా ఎగ్జైట్మెంట్ తోటి 3rd ఫ్లోర్లోకి అయితే దిగిపోయాను. ఈ 3rd ఫ్లోర్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ KFC ఒకటి, హాంటింగ్ హౌస్ అని చెప్పి ఒక గేమింగ్ జోన్ అనేది వస్తుంది ఇక్కడికి. 3rd ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వెళ్ళడానికి ఎస్కలేటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎదురుగుంటా కనిపించేదే మనకి బాక్స్ ఆఫీస్. 4th ఫ్లోర్లోకి రాగానే ఎంట్రన్స్లో సారథి సినిమాస్ అని లోగో కనిపిస్తుంది. ఈ మాల్ ప్రసాద్ ఆదిత్య అండ్ సారథి సినిమాస్ పార్ట్నర్షిప్తో ప్లాన్ అయ్యాడు అనుకుంటా. ఇంకా 4th ఫ్లోర్ లాబీలో చూస్తే మనకి సినిమా పరిశ్రమలో పెద్ద పెద్ద నటులు ఎవరైతే కీర్తిశేషులు అయ్యారో వాళ్ళందరి ఫోటోలు ఎంట్రన్స్లో చాలా అద్భుతంగా పెట్టారు. మల్టీప్లెక్స్లోకి ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్లోంచి లోపలికి వచ్చిన తర్వాత లేడీస్కి జెంట్స్కి సపరేట్గా చెకింగ్ ఉంటుంది. ఇది మల్టీప్లెక్స్ యొక్క లాబీ. ఇది చూడడానికి చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. థియేటర్ అలాట్మెంట్స్ అయితే స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 సైడ్ బై సైడ్ ఒక సైడ్ కనిపిస్తుంది. అలాగే దానికి ఆపోజిట్లో స్క్రీన్ 4, స్క్రీన్ 5, స్క్రీన్ 6 అలాట్మెంట్ అయి ఉంటుంది. మాల్లో మల్టీ స్క్రీన్లు ఓపెన్ చేసిన ప్రముఖుల ఫోటోలు డిస్ప్లేలో అయితే కనిపిస్తాయి. రిమైనింగ్ మాల్ చూద్దాం. ఈ లోపల షోకి టైం అవుతుందని చెప్పి నేను వెళ్ళాల్సిన స్క్రీన్ 1కి అయితే బయలుదేరాను. ఎంట్రన్స్ స్టెప్స్ దగ్గర నుంచి ఒక ప్రీమియం లుక్ అయితే మనకి తీసుకొచ్చారు ఈ మాల్లోని. ఈ మల్టీప్లెక్స్ 6 స్క్రీన్స్లోని టోటల్ కెపాసిటీ వచ్చి 1400 ఆడియన్స్ కెపాసిటీ అది కలిగి ఉంటుంది. థియేటర్ అంబియన్స్ అండ్ స్క్రీన్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. రాజమండ్రిలో వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్స్ ఈ 6 స్క్రీన్స్ అవుతాయి. ఈ థియేటర్స్లో అఖండ 2 మూవీ చూడాలనుకున్న నేను రాజు రాంబాయ్ మూవీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా అలా 1 అవర్ సినిమా అయిన తర్వాత ఇంటర్వల్ బ్రేక్ రిఫ్రెష్మెంట్ అని చెప్పి బయటకు వచ్చాం. మాల్ సంగతి మీకు తెలిసిందే కదా. మధ్యతరగతి వాడు మాల్లో కొనాలంటే వాడికి చుక్కా కనబడతాయి. మీకు క్లారిటీ వస్తుందని చెప్పి ప్రైస్లు కూడా చూపిస్తున్నాను స్క్రీన్ మీద చూడండి. ఎంత ప్రైస్లు చుక్కలు కనబడినా మనసు అయితే ఒప్పుకోదు కదా ఏదో కొనేవరకుని. సరే అని చెప్పి ఏదో ఆర్డర్ ఇచ్చి లోపలికి అయితే వెళ్ళిపోయాను నేను. ఓవరాల్గా సినిమా ఎక్స్పీరియన్స్ అయితే నాకు సింప్లీ సూపర్ అని చెప్పాలి. మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ గేట్ నుంచి మనం బయటికి దారి ఉంటుంది. ప్రెసెంట్ మాల్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల ఆడియన్స్ అయితే లిఫ్ట్లోనే వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఈ క్రౌడ్. సరే ఒకసారి బయట కూడా చూద్దాం మాల్ ఎలా ఉందో. ఇది మాల్ బయట ఉన్న ఫౌంటైన్ వాల్. ఇది ప్రెసెంట్ అయితే మూవీ టికెట్స్ బయట ఉన్న ఈ బాక్స్ ఆఫీస్లో ఇస్తున్నారు. అతి త్వరలోనే 4th ఫ్లోర్లో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా టికెట్స్ అనేది ఇస్తారంట. నైట్ వ్యూలో మాల్ చూడండి ఎంత అందంగా ఉందో లైటింగ్స్ తోటి. ఇక్కడ నుంచి రాజమండ్రి వాళ్ళకి గోదావరి గట్టు ఎంత రిఫ్రెష్మెంట్ స్పాట్, అలాగే ఈ ప్రసాద్ ఆదిత్య మాల్ కూడా ఒక వీకెండ్ స్పాట్ అవుతుంది. మరో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మీరు కానీ మీ ఓన్ వెహికల్స్ పార్కింగ్లో పెట్టాలనుకుంటే ఈ యొక్క పార్కింగ్ ఫేస్ అనేవి చూడండి. ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి. మాల్ ఎగ్జిట్ అయితే మాల్ బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చారు. బ్యాక్ సైడ్ నుంచి మాల్ వ్యూ అయితే ఇలాగుంటుంది. రాజమండ్రికి మల్టీప్లెక్స్ రావాలి, మాల్ రావాలని ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి ఇది ఏ మాత్రం డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ టు ద ప్రసాద్ ఆదిత్య మాల్.
అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను.